ఇప్పుడు మనకు ఒక చిన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు మీరు అనేకమైనటువంటి నియమాలు నిష్టలు శిక్షలకి చెప్పారు, గురువులకి ఏమి ఉండవా అని. గురువులకి ఉంటాయి. తాను ఎవరికైతే మంత్రం చెప్పబోతున్నాడో అతని గురించి ముందు గురువుగారు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర మంత్రం చెప్పుకున్న తర్వాత అతను ఆ మంత్రం చేయకపోతే ఆ పాపం అంతా మనకు వస్తుంది. అందుకని అతడు అర్హుడా కాదా అనే విషయం చూడాలి. తర్వాత ఎవరికైనా మంత్రం చెప్పాలి అంటే నీకుగా నువ్వు వెళ్ళి ఇప్పుడు మంత్రం చెప్పకూడదు. అతను వచ్చి నేను అడగాలి, నాకు మంత్రం కావాలి అని అడగాలి. అడిగిన తర్వాత కూడా అతను అర్హుడా కాదనే విషయాలు నువ్వు ఆలోచించి అప్పుడు మంత్రం చెప్పాలి. అంతేగాని నువ్వు చెక్కామని అడిగాడు కదా అని చెప్పేసి నువ్వు మంత్రం చెప్పేయకూడదు. అడగకుండా అసలు చెప్పకూడదు. అతను ఎవరో రోడ్డు మీద కనిపిస్తే వెంటనే పిలిచి నీకు మంత్రం చెప్పేస్తున్నాను అని అతని మంత్రం చెప్పకూడదు. కాబట్టి ఆ పని చేయకూడదు, అలా కూడా చేయకూడదు. అంతేకాకుండా అతని దగ్గర ఏదో ఆశించి నువ్వు మంత్రం చెప్పకూడదు. నీకు మంత్రం చెబితే ఆయన ఏదో నీకు పని చేసి పెడతాడు, లేకపోతే డబ్బులు ఇస్తాడు, ఇలాంటి పనులు చేసి వీటి కోసం ఆశపడి అతడి మంత్రం చెప్పకూడదు. శిష్యుడే. అతడు ఎంత గొప్పవాడైనా సరే వచ్చి నీకు కింద కూర్చోవలసిందే. నువ్వు పైన కూర్చుంటే నీతో సమానమైన ఆసనం మీద అతను కూర్చోకూడదు, కింద కూర్చోవలసిందే. గురువుగారు దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే నీ మీద అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తి ఇవన్నీ కూడా ఉండాలి అతనికి. అటువంటి వాడికే మంత్రం చెప్పాలి. డబ్బులు తీసుకుని పొరపాటును కూడా మంత్రం చెప్పొద్దు అని ఇందాక చెప్పాను నేను. కాబట్టి డబ్బులు తీసుకుని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా శిష్యుడికి మంత్రం చెప్పొద్దు. మంత్రం పట్ల శ్రద్ధ లేని వాడికి చెప్పొద్దు. అలాగే ఇతర శిష్యులకి నదేయం పరిశిష్యేభ్యో నాస్తికేభ్యో నచేశ్వరి అంటాడు. నాస్తికులకి మంత్రం చెప్పొద్దు. మంత్రం పట్ల నమ్మకం లేనటువంటి వాళ్ళకి, భగవంతుడి యందు నమ్మకం లేనటువంటి వాళ్ళకి మంత్రం చెప్పకూడదు. ఈ మంత్రాలని ఇవన్నీ జరుగుతాయా చస్తాయా అనుకునే వాళ్ళకి అసలు చెప్పకూడదు. కాబట్టి గురువులకు కూడా కొన్ని నియమాలు నిష్టలు ఉంటాయి. అవి వాళ్ళందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇవి మినిమం వాళ్ళు చేయవలసినటువంటి పనులు. గురువుగారు కూడా తనకు వచ్చే శిష్యుడు, తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని ఒక్కసారి బేరీజు వేసుకునే ఆ మంత్రాలు చెప్పాలి.